క్రీస్తునందు ప్రియులకు యొక్క సమయంలో దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడబోతున్నాడు కనుక జాగ్రత్తగా మనం దేవుని యొక్క మాటలు విన్నప్పుడు మన జీవితంలో ఎన్నో మేలులు మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 2 దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనంలో చూసినప్పుడు ఇలాగూ ప్రమాణము చేయబడగా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండిరి. గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూన్న దేశస్థులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలగజేశాడు. ఇక్కడ ఎవరు జీవితంలో నెమ్మది కలగజేశాడో మనం చూద్దాము. ఆసా రాజుగా ఉన్నాడు. తాను రాజుగా ఉన్నప్పుడు 10 సంవత్సరములు నెమ్మది కలిగేది, శాంతి వచ్చేది, అభివృద్ధి కలిగేది. ఆ యొక్క కూషు దేశపు రాజు అయిన జెరాహు మీద కూడా విజయాన్ని ఆయన సాధించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త అయిన ఓదేదు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయనను సేవించినప్పుడు మీ జీవితంలో, ప్రజల జీవితంలో గొప్ప మేలు జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆయన యూదా ప్రాంతానికి పరదేశులుగా చుట్టుపక్కల ప్రాంతం నుండి వచ్చిన వారిని అందరినీ సమకూర్చి దేవునికి బలులర్పించి దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో సేవించాలని చెప్తాడు. అలాగనే దేవునికి విరోధమైన కార్యక్రమాలన్నీ బంద్ చేసి దేవుని మీద వాళ్ళు ఏం చేస్తారంటే ఆనుకొని ఉండడం ద్వారా అక్కడ చుట్టుపక్కల దేశస్తులలో నుండి వారికి ఎలాంటి యుద్ధము, ఎలాంటి ప్రమాదకరమైన ఆ యొక్క బెదిరింపులు ఏం జరగకుండా వారు సంతోషంగా ఉంటారు. ఆశ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తన జీవితంలో ఎన్నో మేలు జరుగుతూ ఉంటాయి. కానీ తాను ఏం చేస్తాడంటే ఆ యొక్క మనము చూసినట్లయితే ఒక రాజు ఏం చేస్తాడు, బయేషా అనే రాజు ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ రాజు ఆయన బయేషా, ఆయన ఏం చేస్తాడంటే యూదా మీదికి దండెత్తి వచ్చి యూదా రాజైన ఆసాకు రాకపోకలు జరగకుండా ఉండడానికి రామాలో ఒక పట్టణమును కట్టించాలని చూస్తూ అంటాడు. రామాను అనే ఒక పట్టణాన్ని కట్టించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ అంటాడు. ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈయన ఆసారాజు మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క సహాయాన్ని ఆయన కోరడం ద్వారా విజయం వచ్చేది. కానీ ఈ సమయంలో దేవుని యొక్క సహాయాన్ని కోరకుండా ఆయన ఏం చేస్తాడంటే సిరియా రాజైన బెన్హదదు యొక్క సహాయాన్ని కోరడం ద్వారా ఏం జరుగుతుంది, సహాయం ఏ విధంగా కోరుతాడు, దేవుని యొక్క మందిరావరణంలో యూదా పట్టణంలో బొక్కసంలో ఉన్న బంగారం వెండిని తీసుకొచ్చి తన దగ్గర ఉన్న ఆ వారితో రాజుకు కానుకగా పంపిస్తూ ఉంటాడు. మనము మన తల్లిదండ్రులు ఎంతో ప్రేమానురాగంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు కనుక మనం కూడా అదే రీతిగా కలిగి ఉందామని చెప్తాడు. చెప్పడం ద్వారా బెన్హదదు ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ పట్టణానికి వెళ్ళి అక్కడ పట్టణంలో వారికి అన్ని దోచుకుంటూ వారికి బెదిరింపు పట్టిస్తున్నప్పుడు, పట్టణాన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క మనం చూసినట్లయితే ఆ యొక్క బయేషా అనే రాజు ఏం చేస్తాడు, రామపట్టణమును కట్టించడం పక్కన పెట్టి వెళ్ళిపోతా అంటాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే బెన్హదదు యొక్క సహాయాన్ని ఆశ కోరడం ద్వారా దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. అలాగనే దీర్ఘదర్శి అయిన హనాని అనే వ్యక్తి ఆశ దగ్గరికి వచ్చి ఏం చెప్తాడంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చుట్టుపక్కల దేశంలో శత్రువు భయం లేదు, మనకు నెమ్మది కలిగేది, విజయం కలిగేది. ఇప్పుడు నీవు ఆ యొక్క వేరే రాజుతో సత్సంబంధం కలిగి ఉన్నావు, సన్నిహితంగా ఉన్నావు, స్నేహాన్ని పెంచుకోవడం ద్వారా నీకు ఇక నుండి యుద్ధాలే జరుగుతాయని చెప్పిన తర్వాత ఆ యొక్క హనాని అనే ప్రవక్తను కూడా చెరసాల్లో వేయిస్తాడు ఆశ. ఇంకా మనం చూసినట్లయితే అక్కడ ఉన్న కొంతమంది ప్రజలను ఇబ్బందికి గురి చేస్తూ అంటాడు. దాని ద్వారా దేవునికి ఆ యొక్క కోపం వచ్చి తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఆశ ఎదుర్కొంటాడు. అలాగనే పాదంలో జబ్బు పుడుతుంది. దాని ద్వారా దేవుని యొక్క సహాయాన్ని కోరడు, వైద్యులను సంప్రదిస్తూ అంటాడు. వైద్యులను సంప్రదించడం ద్వారా తనకేం జరుగుతుందంటే ఆ యొక్క స్వస్థత అనేది కలగకుండా ఆ పాదంలో జబ్బు పుట్టి ఆయన చనిపోతా అంటాడు. ఇక్కడ మన జీవితంలో మనము గమనించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసములు ఆయన యొక్క అడుగుజాడలు నడిచినప్పుడు మనకెంతో విజయం వస్తూ ఉంటుంది. మనకు అనుకున్న పనులన్నీ ఉంటా ఉంటాయి. కానీ దేవుడు మనకు సహాయం చేసినప్పుడు, దేవుని యొక్క సహాయాన్ని కోరకుండా ఆయనకు విరోధంగా జీవించినప్పుడు ఆశారాజ్ జీవితంలో ఆ యొక్క
ఏం జరిగేది? జబ్బు పుట్టేది, విజయం కలగలేదు, నెమ్మది కలగలేదు. తాను నమ్ముకున్న ప్రజలకు తానే ఒక శత్రువుగా మారిపోయినాడు. కనుక మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎంతో ఇబ్బందిలో నుండి దేవుడు తొలగిస్తాడు. ఎంతో పేరు కలిగిన రాజు ఏం చేస్తాడంటే చివరికి చిన్న ఒక గాయంతో ఆయన మరణం చెందుతూ ఉంటాడు. కనుక మన విశ్వాస జీవితంలో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకెంతో మేలు చేస్తాడు. దేవుడు చేసిన మేలను మరవకుండా మనం ఉన్నప్పుడు ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంటాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.